చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా మాతో, మా అందరితో మీరుండి మాట్లాడమని, మహిమ ఘనతలు మీరే పొందుకోమని మా ప్రియకుమారుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు. చూడండి ప్రియులారా, దేవుడు మనకు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అన్నట్టుగానే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో వారి బానిసలుగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మోషే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫరో దేశం నుంచి తీసుకొని వారిని వస్తున్నప్పుడు, వారికి అడ్డుగా సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు, వెంటనే మోషే నీ చేతిలో ఉన్న కర్ర ఆకాశం వైపెత్తున్నప్పుడు, వెంటనే ఎప్పుడైతే మోషే తన చేతిలో ఉన్న కర్రను ఆకాశం వైపెత్తినప్పుడు ఆ యొక్క సముద్రము 2 పాయలుగా చీలిపోయింది ప్రియులారా. వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క సముద్ర మార్గంలో ఆరిన నేల మీద నడిచొచ్చారు ప్రియులారా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన మాట చెబితే మాట తప్పని వాడు ప్రియులారా. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎప్పుడైతే ఆయన ప్రమాణం చేశాడో, ఆయన వారికి ప్రతినిత్యము తోడుగా నడిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే శత్రువు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా వారి పట్ల ఎలాగైనా మరలా ఫరో ఎన్ని విధాలుగా వారిని మరలా తీసుకుని వెళ్ళాలని ఆ యొక్క ఫరో 600 రథాలు పంపించి వారిని తీసుకురావాలని వారిని వెంబడించినప్పుడు, వారు కూడా ఎప్పుడైతే ఆ సముద్ర మార్గం మధ్యలోకి వచ్చినప్పుడు, వెంటనే ఎప్పుడైతే మోషే తన కర్రను సముద్రం వైపు చాపాడో, వెంటనే వారందరూ కూడా ఆ యొక్క ఫరో శత్రు సైన్యం అంతా కూడా మునిగిపోయింది ప్రియులారా. 600 రథాలు మునిగిపోయాయి. వారిలో ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు ప్రియులారా. చూడండి, అలాగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తోడయుండి కాపాడుతూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ మరొక మాట చూసుకుందాం, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. చూడండి ప్రియులారా, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నువ్వు జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటున్నాడు. అయితే మనము చూసినట్లయితే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఎప్పుడైతే వేయబడ్డప్పుడు, వెంటనే వారు ఆ అగ్నిలో వేసిన వెంటనే 4వ వ్యక్తిగా దేవుడు వారికి తోడై ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. చూడండి, వెంటనే ఆ యొక్క రాజు దైవం ఆశ్చర్యపోతున్నాడు. అయ్యా, మనం ఎంతమంది వేసామన్నప్పుడు 3 అన్నప్పుడు చూస్తే 4వ వ్యక్తిగా వారితో తిరుగుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే వారిని వెంటనే వెలుపలకు పిలిచి చూసినప్పుడు వారి వెంట్రుకల్లో ఒక వెంట్రుక కాలేదు ప్రియులారా. చూడండి, అంటే దేవుడు వారికి అగ్నిలోనూ తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ప్రతినిత్యము మనల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే కీర్తన గ్రంథము 121వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 4వ అధ్యాయం చూసినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునకుడు నిద్రపోడు అంట. ఆయనే మనల్ని కాపాడేవాడు. చూడండి ప్రియులారా, ఆయన కాపుదల లేనిదే మనము ఒక్క క్షణం కూడా ఈ లోకంలో జీవించలేము ప్రియులారా. ఎందుకంటే ప్రతినిత్యము ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునకడు నిద్రపోడు. కాబట్టి మరలా ఇక్కడ ఒక మాట అంటున్నాడు, పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు.
ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చూడండి ప్రియులారా, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి ఆయన ప్రతినిత్యం మనల్ని కాపాడుతుంటాడు. అయితే మనం ఎప్పుడైతే మొదటిగా దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, దేవుని మాటకు విధేయత చూపించినట్లయితే, మనం నిత్యము మన కుటుంబం దేవుణ్ణి స్తుతించి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే మనల్ని కాపాడుతాడని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరిచాడు. కాబట్టి దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీవు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా ఇంతవరకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే నీ ప్రియులు ఈ వాగ్దానాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి అయ్యా, విన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి వారి కుటుంబాల్లోని మెండైన దీవెనలు ఆశీర్వాదాలతో నింపమని మా ప్రియకుమారుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.